వేద వేద సంస్కృత సమితి, విశ్వ యోగా విద్యాపీఠ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న మన తెలుగు మాధ్యమంలోని రెండో సమూహానికి అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం తరగతిలో భగవద్గీత గురించి 6వ అధ్యాయం గురించి గురుగారు చెప్తా అన్నారు. నిన్న కూడా భగవద్గీతలో అతి ముఖ్యమైన 12, 15 రెండు అధ్యాయాల గురించి మనం తెలుసుకున్నాము. అలాగే ఈ రోజు 6వ చాప్టర్ 6వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. దీనికి ముందుగా ప్రప్రథమంగా మనం దేశమాతను కొలుస్తూ తర్వాత తరగతి ప్రార్థన చేసుకుంటూ మన తరగతిని ప్రారంభించుకుందాం. వందే మాతరం పాడవలసిందిగా ఝాన్సీ ప్రసాద్ గారిని కోరుతున్నాను. ఝాన్సీ ప్రసాద్ గారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. వందే మాతరం. ధన్యవాదాలు ఝాన్సీ ప్రసాద్ గారు. ఇప్పుడు తరగతి ప్రార్థన చేయవలసిందిగా మల్లికార్జునరావు గారిని కోరుతున్నాను. कुछ ऐसे आ रहा ऐसे आ रहा था. అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం మెడిటేషన్, తర్వాత 3 సార్లు ఓంకారం. మెడిటేషన్ ప్లీజ్. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః.
ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु ॐ श्रीमहासरस्वत्यै नमः। गुरुरेव गतिर्गुरुमेव भजे गुरुनैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः చేస్తుంది ఇది ఒకసారి ఆన్ చేసి शिरस्ति गुरौ मां पाहि गुरो ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ధన్యవాదాలు మల్లికార్జునరావు గారు. ఈరోజు తరగతిలో భగవద్గీత గురించి మన డాక్టర్ సిఎస్ఆర్ ప్రభు గారు కొనసాగిస్తున్నారు క్లాసు. నిన్నటి తరగతిలో మనం 12, 15 కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 6వ అధ్యాయం మొదలు పెడతానని అన్నారు. గురువు గారు తరగతి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో ఓం ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం, యోగాభ్యాసము, ధ్యానము ఇందులో బాగా లోతుగా వర్ణింపబడ్డాయి. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ నిరగ్నిర్న చాక్రియః. ఎవరైతే కర్మఫలం మీద ఆశ్రితులై కాకుండా అంటే కర్మఫలం మీద ఆశ్రయం లేకుండా, అంటే కర్మ ఒకటే చేయాలి, కర్మఫలం గురించి వరి అవ్వద్దు, డిపెండ్ కావద్దు అని చెప్తున్నాడు. అలాంటి వాడే సన్యాసి, యోగి, ఏమి చేయని వాడు కూడా. నిస్సంగత్వం అనేటువంటిది నిన్న మనం మాట్లాడాము. కర్మఫలం నుంచి నిస్సంగం, కర్మ నుంచి నిస్సంగం కాదు, కర్మఫలం నుంచి నిస్సంగత్వంతో ఎవరైతే కర్మను బాగా చేస్తారో, త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్య అభిప్రవృత్తోపి, అలా బాగా చేసేవాడు ఏమి చేయని దాంతో సమానము అన్నారు. ఏమిటి సమానము అంటే, అలా కాకుండా ఫలాపేక్షతో ఫలం మీద డిపెండ్ అయి కర్మ చేసేవాడు
కర్మ చేత బంధింపబడతాడు. కర్మ వలనే జన్మ, మళ్ళా జన్మ వలన కర్మ, మళ్ళా కర్మ వలన జన్మ, కర్మమున పుట్టు జంతువు కర్మమున జచ్చు. సో ఈ కర్మబంధం నుంచి తప్పించుకోవాలంటే కర్మయోగం ఒకటే మార్గం. అదే 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో కూడా కర్మయోగం గురించి చెప్తున్నారు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలముల మీద నీకు అధికారం లేదు కాబట్టి నీకు దాని మీద ఆశ్రయం పొందడం కూడా కరెక్ట్ కాదు. కర్మ చేయటం వరకే, అంటే నీ ధర్మం ప్రకారం నువ్వు కర్మ చేయి. తర్వాత నాకు ఈ రిజల్ట్ అలా రాలేదు, ఇలా రాలేదు, ఇలా ఎందుకు వచ్చింది, అలా ఎందుకు వచ్చింది, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది లేకపోతే నేను బతకలేను, ఇది కాకపోతే నేను కొడతాను, ఇలాంటి ఆబ్సెషన్స్ పనికిరావు. నువ్వు నీ డ్యూటీ నీ చేయి అంతే. తర్వాత ఏమవుతుందనేది నీ చేతిలో లేదు, నీకు అధికారం లేదు. ఏదైనా అంతే, ఏ కర్మ అయినా అంతే. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసి, అతడే సన్యాసి. యోగి చ నిరగ్ని నచాక్రియ, ఏమీ చేయని వాడు కూడా వాడే. యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి భారత, పాండవ నహ్యసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఏదైతే సన్యాసం అని చెప్పబడిందో అది యోగం అని తెలుసుకో ఓ పాండవ, అంటే ఓ అర్జున. ఎందుకంటే సంకల్పములని సన్యసించకుండా ఎవడు యోగి కాలేడు. అంటే మనసులో వచ్చేటువంటి ఆలోచనలు, కోరికలు వదిలిపెట్టకుండా ఎవరు యోగి కాలేడు. కనుక సన్యాసి యోగి ఇద్దరు ఒకటే. అంటే కేవలం బట్టలు వేసుకుంటే సన్యాసి అనేది తప్పు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే, యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. మరి ఎందుకు చేయాలండి కర్మ అంటే, ఫస్ట్ పాయింట్, కర్మ చేయలేకుండా ఎవరు ఉండలేరు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్, ఒక్క క్షణం కూడా ఉండలేరు. అటువంటప్పుడు చేసేదేదో కరెక్ట్ గా చేసి పర్ఫెక్ట్ గా చేస్తే అది ఒక విధమైనటువంటి ప్యూరిఫికేషన్, పుణ్యకర్మ కింద అవుతుంది, సేవా కింద అవుతుంది. యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. నువ్వు లోకానికి ఉపకారమైనటువంటి కర్మలు చేస్తున్నప్పుడు అది నీకు శాంతి కారకం అవుతుంది. మామూలు మనిషికి కర్మ వల్ల బంధం వస్తున్నది. కర్మఫలం నుంచి అనపేక్షంగా ఉన్న, ఇండిపెండెంట్ గా ఉన్న వ్యక్తి లోక సంగ్రహార్థం కర్మలు చేస్తూ ఉంటే దానివల్ల అతనికి శాంతి వస్తుంది, లేకపోతే శాంతి రాదు. కర్మ చేస్తూ ఉంటే అశాంతి ఉంటుంది కానీ శాంతి రాదు. ఇలా ఎవరు చేస్తారో వాళ్ళకి మటుకే శాంతి వస్తుంది. యదా హినేంద్రియార్థేషు కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఏమేం కర్మలు చేస్తున్నావో వాటిల్లో ఇంద్రియార్థముల మీద కోరికలు లేకుండా చేసేవి, అది కంపల్సరీ రిక్వైర్మెంట్. అంటే నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది ఎంజాయ్ చేయాలి, అది ఎంజాయ్ చేయాలి అనేటువంటి దృష్టితో ఎవడు కర్మ చేస్తాడో వాడు కర్మ బంధంలో పడిపోతాడు. ఇంద్రియార్థేషు కర్మస్వనుషజ్యతే నా, ఎవడైతే ఇంద్రియార్థముల మీద, అంటే ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్, అంటే తింటము, చూడటము, వింటము, ఇలాంటివి ఈ కోరికలతో ఎవడు చేయకుండా ఉంటాడో వాడు అన్ని సంకల్పములు వదిలిపెట్టినటువంటి సన్యాసి యోగారూఢుడు కూడా. యోగం నందు ఆరూఢుడైన వాడు అంటే ఏమిటో తర్వాత చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ ఇంతవరకు చెప్పినవి కర్మయోగం గురించి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్, సైకలాజికల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ చెప్పబడతాయి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेदात्मैव शत्रुवत् जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्ठाश्मकाञ्चनः. ఫస్ట్ పాయింట్, ఉద్ధరేదాత్మనాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవన్నాడు. ఉద్ధరించడం అంటే ఏంటి? హర అంటే తీసుకెళ్ళిపోవటం, దొంగతనం చేయడం, పట్టుకెళ్ళిపోవటం. అంటే పైకి పట్టుకెళ్ళిపోవడం. ఉద్ధారణం అంటే పైకి పట్టుకెళ్ళటం. నిన్ను నువ్వు పైకి పట్టుకెళ్ళు, కిందికి పడిపోవద్దు. నా ఆత్మానం అవసాదయేత్ అంటే ఏంటో మీకు అందరికీ బాగా తెలుసు. కిందికి పడిపోవడం అంటే ఏంటో, అంటే భౌతికంగా పడిపోవడం కాదు, మానసికంగా పడిపోవటం, చారిత్రికంగా పడిపోవటం, క్యారెక్టర్లో పడిపోవటం, ప్రిన్సిపల్స్లో పడిపోవటం. నువ్వెప్పుడూ కింద పడద్దు, పైకి వెళ్ళు అన్నాడు. అంటే మన జీవితంలో అనేక సంఘటనలో మన ప్రవర్తన కిందికి వెళ్తోందా పైకి వెళ్తుందా ఆలోచించాలి. పైకి వెళ్తోందంటే పురోగతి వస్తుంది, కిందికి వెళ్తోందంటే నాశనం అవుతుంది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. మరి కింది పడిపోవడం అంటే ఏంటి? ఇప్పుడు పోట్లాట్లు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, యుద్ధాలు, ఈ పాకిస్తాన్ యుద్ధము, బాంబులు, ఇదంతా కూడా కింద పడిపోవడం. మన ఇంట్లో కూడా, మన జీవితంలో కూడా ఈ రోజు కింద పడ్డామా పైన పడ్డామా అని మీరు ఆలోచించుకుంటే రాత్రికి తెలుస్తుంది మీరు ఎన్నిసార్లు కింద పడ్డారో, ఎంత కిందికి వెళ్ళారో, ఎప్పుడు పైకి వెళ్ళారో. ఈ క్లాస్లో మటుకు పైకి వెళ్తాం, కిందికి వెళ్ళటం ఉంటూ ఉండదు. బట్ ఇది అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళటమే కానీ పైకి వెళ్ళటం అంటూ ఉండకపోవచ్చు. అదేంటండి అంటే, నేనేం చేస్తానండి, వాళ్ళు ఇలా చేశారు, పలానా వాడు శత్రువు, పలానా వాడు మిత్రువు, వాడు అలా చేశాడు కాబట్టి నేను ఇలా చేశానండి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మిత్రుడు శత్రుడు ఎవరు లేరు బాబు, నీకు నువ్వే మిత్రుడివి, నీకు నువ్వే శత్రువువి అన్నాడు. అట్లా ఎట్లా సాధ్యం అవుతుందండి అంటే, బంధురాత్మాత్మనాస్తస్యేనాత్మైవాత్మన జితః. ఎవడు తనను తాను జయించాడో వాడికి తనకు తాను వాడే ఫ్రెండ్, వాడే బంధువు. ఎవడైతే తనను తాను జయించలేదో అనాత్మనస్తు శత్రుత్వే వర్తేదాత్మైవ శత్రువత్. తన మీద తనకు జయం లేదు అంటే, కంట్రోల్ లేదో, కాంక్వెస్ట్ లేదో, తను ఎప్పుడు పడిపోతుంటాడు కిందికి. తన కంట్రోల్ తనకు లేదు. అన్ని చేసే తప్పులు, మాట్లాడే బూతులు, దానివల్ల ఏం జరుగుతుంది? నీకు నువ్వే శత్రువువి. నిన్ను నువ్వు కింద పడేసుకుంటున్నంతసేపు నీకు నువ్వే శత్రువువి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే కింద పడితే మొదలెడతావో వెంటనే పక్కవాడు నీకు శత్రువు అవుతాడు. నువ్వు కింద పడకుండా పై లెవెల్లో ఉంటే నీకు పక్కవాడు శత్రువు కాడు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేదాత్మైవ శత్రువత్. నీకు నువ్వే శత్రువు వలె ఉంటావు. నీకు నీ మీద కంట్రోల్ లేకపోతే, నోటికి వచ్చినట్టు మాట్లాడావు అనుకోండి, వెంటనే శత్రువులు తయారవుతారు. ఎవరో వెళ్ళి ఈ ఊరు మంచిదని అడిగితే నీ నోరు మంచిది, ఈ ఊరు మంచిదని చెప్పి. సో నీ చేసే పనులను బట్టి, నువ్వు అనే మాటలు బట్టి నీకు శత్రువులు మిత్రులు వస్తారు. కాబట్టి నువ్వు ఎంత కింద పడిపోతే
అంత ఎక్కువగా శత్రుత్వం తయారవుతుంది. ఇది ఇంట్లో మన భార్యాభర్తల మధ్య కానీ, పిల్లలతో కానీ, అన్నదమ్ములతో కానీ, ఆఫీస్లో కానీ, సబార్డినేట్ కలీగ్స్తో కానీ, ఎవరితో అయినా ఇవన్నీ వ్యాలిడ్. నువ్వు ఎంత డిగ్నిఫైడ్గా ఉంటే అంత నీకు ప్రొటెక్షన్ ఉంటుంది. నువ్వు ఎంతగా చీప్గా అయిపోతే, కింద పడిపోవడం అంటే చీప్గా అయిపోవటం, బిహేవియర్, తప్పులు మాటలు మాట్లాడటము, చీప్ అయిపోవటము, రాగద్వేషాలు కామక్రోధాలతో పడిపోయి కింద పడిపోతుంటే నీకు శత్రువులే తప్ప మిత్రులు ఎవరు ఉండరు. పాకిస్తాన్ పరిస్థితి అదే. బంధురాత్మాత్మనా సస్యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేదాత్మైవ శత్రువాత్. మరి అలాంటి వాడు ఎవడైతే తను తాను జయించాడో, జితాత్మనః ప్రశాంతస్య, వాడు ప్రశాంతతో ఉంటాడు. పరమాత్మ సమాహితః, పరమాత్మతో కలిసికుంటాడు. ఈక్విలిబ్రియంలో, సమాధి స్థితిలో. సమాహిత అంతరాత్మ అంటే సమాధి, సమతావస్థ. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు. శీతోష్ణములు, సుఖ దుఃఖములు, వీటన్నిటిలో కూడా సమానంగా ఉంటాడు. అంటే డ్యువాలిటీస్కి పడిపోడు. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖే తథా మానాపమానయో జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. ఇంకా ఎలా ఉంటాడు వాడు? జ్ఞానంతో విజ్ఞానంతో తృప్తుడైనటువంటి ఆత్మవాడు. జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటి? జ్ఞానం అనేది ప్రాక్టీస్లో ఎప్పుడు పెడతామో అది విజ్ఞానం అవుతుంది. ప్రాక్టీస్లో పెట్టకపోతే కేవలం జ్ఞానంగానే ఉంటుంది, అంటే థియరిటికల్ నాలెడ్జ్. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ ప్రాక్టీస్లో పెట్టాడు కాబట్టి తృప్తిమైనటువంటి నిండు కుండలాగా ఉంటాడు. కూటస్థో విజితేంద్రియ, తన ఇంద్రియమును జయించినవాడు. ఒక యోగి గురించి చెప్తున్నారు ఇక్కడ, దేశం గురించి కాదు, ఒక యోగి గురించి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచన. మట్టి బంగారం సమానంగా చూసేవాడు మహాయోగి. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. మనకి ఈ జీవితంలో ఇంటరాక్షన్స్ జరిగేవి రకరకాల మనుషులు. సుహృత్ అంటే ఫ్రెండ్, బాగా ఫ్రెండ్. మిత్ర అంటే మామూలు మిత్రుడు. హరి అంటే శత్రువు. ఉదాసీనుడు అంటే న్యూట్రల్, వాడు మిత్రుడు కాదు, శత్రువు కాదు. మధ్యస్థుడు మీడియేటర్. ద్వేష్యుడు ద్వేషం ఉన్నవాడు. బంధువు. ఇలాంటి వాళ్ళందరితో కూడా సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. డిగ్నిఫైడ్ గా, ఒకే తీరుగా, హుందాతనంతో ప్రవర్తిస్తాడు వీళ్ళందరితో కూడాను. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. యోగీ యుజ్జీత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా క్షీరపరిగ్రహః. నిరాశీర పరిగ్రహ, ఆశ లేనివాడు, కోరిక లేనివాడు. అపరిగ్రహ, ఏది తనదే అని చెప్పుకునేది ఏమి లేకుండా ఉండేటువంటి వాడు. యోగి యుంజీత సతతం. యుంజీత అంటే యోగాభ్యాసం ఎప్పుడు చేస్తూ ఉండాలి. తనలో తాను ఏకాకిగా ఉంటాడు. అంటే యోగాభ్యాసంలో ఏకాకిగానే ఉండాలి. యోగాభ్యాసం అందరితో కలిసి చేయడం అనేది చాలా కష్టమైన పని. ఎలా చేయాలి అలాంటి యోగాభ్యాసం అనేది ఇప్పుడు చెప్తున్నాడు.
శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. ఒక శుచిగా ఉన్నటువంటి ప్రదేశంలో మరీ ఎత్తుగా కాకుండా మరీ లోతుగా కాకుండా నా అత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. అజ్రం అంటే గర్భాస్త్రం గాని జింక చర్మం గాని వేసుకుని శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం తత్రేకాగ్రం మనః కృత్వా. అక్కడ అలాంటి చోట్ల మనస్సుని ఏకాగ్రత చేసి యత చిత్తేంద్రియ క్రియ కంట్రోల్లో పెట్టుకున్నటువంటి మనస్సు, కంట్రోల్లో పెట్టుకున్నటువంటి ఇంద్రియ వ్యాపారంలో ఉపవిశ్య ఆసనే ఆసనంలో యుంజాద్ యోగమాత్మ విశుద్ధయే యోగాభ్యాసం చేయి. దేనికోసం? ఆత్మ విశుద్ధి కోసం, ప్యూరిఫికేషన్. సమం కాయ శిరోగ్రీవం. ఎలా కూర్చోవాలి? కాయం అంటే బాడీ, శిరస్సు, గ్రీవం అంటే మెడ. తలకాయ, మెడకాయ, శరీరం మూడు ఒకే సమం. దీనికి ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే తలకాయ అంటే ఆలోచించడం, మెడకాయ అంటే మాట్లాడటం, శరీరం అంటే చేయటం. త్రికరణములు శుద్ధిగా ఉండాలి. అంటే మూడు ఒకే కన్సిస్టెన్సీతో ఉండాలి. మాట్లాడేది ఒకటి, మనస్సులో ఇంకోటి, చేసేది మూడోది. ఇలాంటివి చేసేవాడు మోసగాడు అంటారు తెలుగులో, క్రుక్ అంటారు ఇంగ్లీష్లో. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం. భూమధ్యం దృష్టి పెట్టుకోమన్నాడు. స్వం దిశశ్చానవలోకయన్. నీలో నువ్వు చూడు అన్నాడు. అంటే ఏమిటి? మెడిటేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మీరు అందరూ కూడా చేయవలసిన మెడిటేషన్ ప్రాసెస్ ఆ కోర్సులో, యోగా కోర్సులో మేము చెప్తాము, ఇక్కడ కూడా చెప్తున్నాం. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ధ్యానం ఎలా చేయాలో చెప్తున్నాడు. అందుకే భగవద్గీత యోగ శాస్త్రం. ప్రశాంతాత్మా విగతభీ బ్రహ్మచారి వ్రతే స్థితః. అలా చూస్తూ తనలో తాను ఉండిపోతే ప్రశాంతమైనటువంటి ఆత్మ గలవాడు, ఎటువంటి భయాలు లేనటువంటి వాడు. విగతభీ బ్రహ్మచారి వ్రతే స్థితః. సెక్స్ థాట్స్ రాకుండా ఉండేవాడు. అంటే మగాడైనా ఆడాడైనా. మనస్సంయమ్య మనస్సును నిగ్రహించి మచ్చిత్తః నాయందు లగ్నమైనటువంటి చిత్తంతో యుక్తాసీత మత్పరః నా వాడివైపోయి అలా యోగాభ్యాసం, ధ్యానాభ్యాసం చెయ్యి అని చెప్పాడు. అంటే ధ్యానం అలా చేస్తూ ఉండాలి అన్నాడు. అది ఇంకా డీటెయిల్డ్ ప్రొసీజర్ గురువు గారు చెప్తారు. రకరకాల ధ్యానాలు ఉన్నాయి. ఇది బేసిక్ ధ్యానం ప్రొసీజర్. ఇలా చేయగా యుంజన్నేవం సదాత్మానం. యోగి ఎప్పుడు తనలో తాను అలా ఉండిపోగలిగితే నియతమానసః మనస్సు నిగ్రహించి శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. అలాంటి యోగి పరమ నిర్వాణమైనటువంటి శాంతిని, నా స్థానాన్ని పొందుతాడు. ఇప్పుడు ఎలాంటి వాడికి అది సాధ్యమవుతుందో, ఏం చేయకూడదో, ఏం చేస్తే ఈ యోగం అనేది సాధ్యమవుతుందో చెప్తున్నాడు. నా అత్యశ్నతస్తు యోగోస్తి నైకాంతమనశ్నతః. అసలు తినడం మానేస్తే రాదు యోగము, ఎక్కువగా తింటే కూడా రాదు. నచాతి స్వప్నశీలస్య జాగ్రత్త నైవ చార్జున. అసలు నిద్రపోకుండా కూర్చుని యోగాభ్యాసం చేస్తానంటే అవ్వదు. అందుకోసం ఎప్పుడూ నిద్రపోతుంటాను, కలలు కంటుంటానంటే దానివల్ల కూడా రాదు. నాత్యశ్నతస్తు యోగోస్తి నైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య
జాగ్రత్తౌ నైవ చ అర్జున యుక్తాహార విహారశ్చ యుక్తమైనటువంటి ఆహారము విహారము యుక్త చేష్టశ్చ కర్మసు పనులలో యుక్తమైనటువంటి చేష్టలు ఉన్నవాడు యుక్త స్వప్నావబోధశ్చ సరిగా నిద్రపోయి సరిగా స్వప్నాలు పొందేవాడు అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు యోగో భవతి దుఃఖ అలాంటి వాడికి మటుకే యోగం అనేది సిద్ధిస్తుంది దుఃఖ అన్నాడు దుఃఖాన్ని తీసేసినటువంటి యోగం అనేది సిద్ధిస్తుంది యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతి నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా యుక్త అంటే యోగాభ్యాసం చేస్తున్నాడని ఎప్పుడనొచ్చు అటు ఇటు పరిగెట్టినటువంటి మనస్సు నియమింపబడి యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతి నిస్పృహ సర్వకామేభ్యో అన్ని కోరికలను వదిలిపెట్టి తనలో తాను ఎప్పుడైతే నిలిచిపోతుందో మనస్సు అదే పతంజలి మహర్షి యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు మీకు చెప్పాను యోగ దర్శనంలో తదా ద్రష్టు స్వరూపే అవస్థానం వృత్తి సారూప్యం ఇతరత్ర ఎప్పుడు ఏయో చిత్తవృత్తుల్లో కొట్టుబెట్టినటువంటి మనస్సు అన్నిటినీ వదిలిపెట్టి తనలో తాను ఆత్మస్థితిలో ఉండిపోవడమే యోగము అన్నాడు ఆత్మస్థ యోగ అని డెఫినిషన్ యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతి నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా యథా ఎలా ఉంటుంది ఆ చిత్తం అంటే యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః గాలికి డిస్టర్బ్ కాకుండా ఏకంగా ఉండేటువంటి జ్యోతి దీపం జ్యోతి ఎలా ఉంటుందో అలా మనస్సు చంచలం కాకుండా నిశ్చల తత్వం గగనాకార అన్నాడు యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజత యోగమాత్మనః తనలో తాను జాయిన్ అయి యుంజత్ అంటే జాయిన్ అవ్వడం యుగ్ ధాతు నుంచి అంటే యోగం అనేది కూడా నౌన్ ఫామ్ యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతి నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః యత్రో పరమతే చిత్తం ఎక్కడ చిత్తము ఉపరమిస్తుందో అంటే శాంతి పొందుతుందో నిరుద్ధం యోగ సేవయా యోగ సేవతోటి అన్ని కోరికల్ని వదిలిపెట్టి అన్ని డిస్ట్రాక్షన్స్ ని వదిలిపెట్టి యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతి నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవ ఆత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి తనలో తానేయుండగా తానే బ్రహ్మం బాయనుగా తనకంటే అన్యము లేదనిగా ఆత్మన్యేవా ఆత్మనాత్మానం పశ్యన్న ఆత్మని తిష్టతి ఇంకే రెండో వస్తువు లేదు తనలో తాను ఆత్మయందు పరమాత్మను చూడగలుగుతాడు పరమాత్మ అంటే సర్వ విశ్వం కూడా అదే మొత్తం కనపడే బయట ప్రపంచంగా కనపడుతున్నదంతా కూడా నీలో ఉన్నదే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా అని దక్షిణామూర్తి స్తోత్రంలో ఆదిశంకరుడు సెలవిచ్చినట్టుగా ఈ కనపడే విశ్వం నీలో ఉన్నదే బయట ఉన్నట్టుగా కనబడుతున్నది తానెంతో జగమంతా అని సామెతం తెలుగులో
నువ్వు మంచివాడు అయితే బయట మంచితనం కనపడుతుంది, నువ్వు చెడ్డవాడు అయితే నీ బయట చెడ్డతనం కనపడుతుంది, నువ్వు క్రోధంలో ఉంటే బయట క్రోధం కనపడుతుంది, నువ్వు లోభంలో ఉంటే బయట లోభం కనపడుతుంది, నువ్వు అసూయతో ఉంటే బయట అసూయ కనపడుతుంది, నీలో ఏది ఉంటే అదే బయట కనపడుతుంది. అందుకే మనవాళ్ళు తారెంతో జగమంత కామెర్ల రోగికి మొత్తం ప్రపంచం పచ్చగా కనపడేట్టుగా నీలో ఏ లక్షణం ఉందో అదే నీకు బయట ఉన్నట్టుగా కనపడుతుంది. సో బయట కనపడుతున్నది యాక్చువల్గా నీలో ఉంది. నీలో ఉందిగా ఆత్మన్యేవ ఆత్మ అంటే మొత్తం కలిసి ఒకటే తత్వం, అదే నువ్వు, అదే ఆత్మ, అదే పరమాత్మ. సర్వం ఖల్విదం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్వమసి అహ బ్రహ్మాస్మి. ఈ 4 మహావాక్యాలు వేదాంత దర్శనంలో చెప్పబడ్డవి. ఇక్కడ యోగ దర్శనంలో ఆత్మన ఆత్మానం ఎత్ర చైవ ఆత్మన ఆత్మానం పశ్యన్ ఆత్మని తిష్టతి అన్నాడు. ఆత్మయందు ఆత్మ చేత ఆత్మదే తెలుసు. ఆత్మ అంటే ఏదో వస్తువు కాదు, నేను అనేటువంటి చైతన్యం. అది ఆ స్థితిలో ఉండిపోవటమే యోగ స్థితి, ధ్యాన స్థితి, సమాధి స్థితి. సుఖమాత్యంతికం యత్, అన్నిటికంటే గొప్ప సుఖం. బుద్ధిగ్రాహ్యం, అది బుద్ధికే తెలుస్తుంది. అతీంద్రియం, ఇంద్రియములకు తెలిసేది కాదు, కంటికి ముక్కుకి తెలిసేది కాదు. వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. దేన్ని పొందిన తర్వాత మళ్ళా అందులోంచి పడిపోవడం అంటూ ఉండదు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నా అధికం తతః. దేన్ని పొందిన తర్వాత అంతకంటే పొందవలసింది ఏమీ లేదు అని తెలుసుకుంటాడో. యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్ ఆత్మని తిష్టతి యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచార్యతే. దేని యందు స్థితుడై ఉంటే ఎటువంటి దుఃఖాన్నైనా కూడా తట్టుకోగలడు, వాడిని కదల్పలేదు. విచార్యతే, డిస్టర్బ్ కాకుండా ఉంటాడు, ఎంత పెద్ద దుఃఖమైనా సరే. తం విద్యాత్, అది దుఃఖ సంయోగ వియోగం. దుఃఖాన్ని, సంయోగాన్ని వియోగం చేసేటువంటిది యోగం అని చెప్పబడుతున్నది. సంజ్ఞితం స నిశ్చయేన యోక్తవ్య, అది తప్పనిసరిగా గట్టిగా తెలుసుకోవాల్సింది. యోగ అనిర్విణ్ణ చేతస, అనిర్విణ్ణమైనటువంటి చేతస్సు అంటే మనస్సుతో ఆ యోగాన్ని తెలుసుకోవాల్సింది. అదేంటది? సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః. సంకల్పం నుంచి పుట్టేటువంటి కోరికలన్నింటినీ పూర్తిగా వదిలిపెట్టి మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః, ఇంద్రియములన్నింటినీ మనస్సుతో నిగ్రహించి శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనఃకృత్వా. ఈ మనస్సుని మెల్లమెల్లగా తనలో నీలో నువ్వు అట్టిపెట్టుకుని నకించిదపి చింత, ఏ థాట్స్ రాకుండా, ఏ భావములు, ఏ చింత రాకుండా ఉన్నప్పుడు అప్పుడు ఆ మనస్సు అటు ఇటు పరిగెడుతుంటుంది. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యేతదాత్మైవ వశం నయేత్. అటు ఇటు పరిగెటువంటి మనస్సుని మెల్లమెల్లగా పట్టుకుని తీసుకొచ్చి నియమించాడు. తనలో తాను, నీలో నువ్వు నియమించు. అలా చేయగా చివరికి ప్రశాంత మనసం, శాంతి పొందినటువంటి మనస్సు శాంతి పొందాలంటే దానికి అనేకమైనటువంటి కాజెస్ కూడా ఉన్నాయి. అంటే ప్రాణాయామంతో శాంతి పొందుతుంది. మీకు డయట్ సరిగా లేకపోతే మనశ్శాంతిగా ఉండదు, హెల్త్ సరిగా లేకపోతే ఉండదు. కనుక ప్రాణాయామానికి ముందు ఆసనాలు, దానికి ముందు యమనియమాలు, ఇవన్నీ కూడా అష్టాంగ యోగం ఏదైతే ఉందో యోగ దర్శనంలో మనకి చెప్తుంది. అది అభ్యాసం చేయడం వల్ల మటుకే ప్రశాంత మనసంహేనం యోగినం సుఖముత్తమం. అటువంటి యోగికి ఉత్తమమైనటువంటి సుఖం పొందుతాడు. ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. భగవంతుడి తత్వంలోకి వెళ్తాడు. అంటే ఈ ఆత్మయందు పరమాత్మని పొడగదురు అని భాగవతులు కూడా ఉంది. పరమాత్మ ఏదైతే ఉందో భగవంతుడి తత్వము, శ్రీకృష్ణ పరమాత్మ, నారాయణుడు,
విష్ణుమూర్తి ఈ ఆత్మలోనే ఉన్నాడు. అందుకే అహమాత్మ గుణాకేశ సర్వభూతాశయ స్థిత అని చెప్పాడు ఇంకో చోట. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష. ఇలా ప్రశాంతమైన మనస్సు ఉన్నవాడు ప్రశాంతమైన సంహేనం యోగినం, అటువంటి యోగికి ఉత్తమమైనటువంటి సుఖం లబ్ధమవుతుంది. సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం యుంజన్ ఏవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. అలా చేయగా చివరికి అత్యంత సుఖమైనటువంటి బ్రహ్మానంద స్వరూపమైనటువంటి బ్రహ్మ సంసర్గం అంటే బ్రాహ్మీ స్థితి వస్తుంది. బ్రహ్మ సంస్పర్శం అన్నాడు. కాంటాక్ట్, టచ్ విత్ భగవంతుడు. బ్రహ్మ అంటే భగవంతుడు. భగవంతుడి తత్వజ్ఞానం ఉదయిస్తుంది. సెల్ఫ్ రియలైజేషన్, గాడ్ రియలైజేషన్. అప్పుడేమవుతుంది? ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్. మ్యూట్ యువర్ మైక్. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. అప్పుడేమవుతుంది? అందరిలో ఉన్నటువంటి ఆత్మ తన ఆత్మ రెండు ఒకటే అని చెప్పి తెలుసుకుంటాడు. సర్వభూతస్థ ఆత్మానం సర్వభూతాని చాత్మని. తనలో సర్వభూతములు, సర్వభూతములలో తను. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్ష్యతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శినః. అంటే పరమాత్మ తనే పరమాత్మ. అందరిలో ఉన్న ఆత్మలన్నీ కలిపి ఒకే పరమాత్మ ఏదైతుందో అది నేను అదే అంతట్లో ఉంది, నాలో ఉంది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్ష్యతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః. అందరినీ సమానంగా చూడగలడు. ఈక్వానిమిటీ. యో మాం పశ్యతి సర్వత్ర. ఎవరు నన్ను అంతటా చూస్తారో, సర్వంచ మయి పశ్యతి, అన్ని నాలో చూస్తారు. విశ్వం విష్ణు. తస్యాహం న ప్రణశ్యామి, అతడికి నేను నశించను. సచమేన ప్రణశ్యతి, నాలో అతడు నశించడు. అంటే నేను అతడు పరమాత్మ అంతా ఒకటే అనేటువంటి రియలైజేషన్ వస్తుంది. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః. అన్ని భూతములలో అంతటా ఉన్నటువంటి నన్ను ఎవడు చూస్తాడో, భజిస్తాడో భక్తితో, సర్వదా వర్తమానోపి, ఇప్పుడు కూడా సయోగి మయి వర్తతే, అతను నాలోనే ఉంటాడు. ఇది అమృతత్వం అన్నాడు. చావు లేదు ఇప్పుడు. ఎందుకంటే శరీరం పోయినా కూడా ఆత్మ పోదు. అంతటా ఉన్నది ఒకే ఆత్మ, పరమాత్మ. ఆత్మ ఉపమ్యేన సర్వత్ర. కాబట్టి ఇతరులను నీతో సమానంగా చూడు. అదే ధర్మం. ఆత్మ ఉపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. సుఖం గాని దుఃఖం గాని ఇతరుల్లోని నీలోను సమానంగా చూడగలగడం అదే పరమతత్వం, పరతత్వం. ఇదంతా వినేసి అర్జునుడికి డౌట్ వచ్చింది. యోయం యోగ ప్రోక్త త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన. ఓ మధుసూదన, నువ్వు చెప్పినటువంటి యోగాభ్యాసం ఏదైతే ఉందో బాగా చెప్పావు. ఈ యోగం అనేటువంటిది ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థిరం. చంచలత్వమైనటువంటి మనసుతో నువ్వు చెప్పింది నాకు అసలు ఏమీ తెలియట్లేదు, నాకు రావట్లేదు. చంచలం హి మనః కృష్ణ. ఓ కృష్ణ, నా మనస్సు చంచలంగానే ఉంది.
ప్రమాధి బలవదృఢం, చాలా బలంగా దృఢంగా చంచలంగా ఉంది. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కృతం. ఈ చంచలంగా ఉన్న మనస్సుని నిగ్రహించడం అనేది అసంభవమైన పని. వాయువుని, గాలిని చేత్తో పట్టుకుని నిగ్రహించడం ఎంత కష్టమో మనస్సు నిగ్రహించడం కూడా అంతే కష్టము అని అర్జునుడు ఆబ్జెక్షన్ రేజ్ చేశాడు. దానికి భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ రిప్లై, శ్రీ భగవాను వాచ అసంశయం, డౌట్ లేదు అర్జున, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. మహాబాహో మనో దుర్నిగ్రహం చలం, అది నిలవదు, చాలా కష్టం నిలపటం. కానీ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే, కానీ ఫైనల్ గా దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎలాగంటే అభ్యాసంతో, వైరాగ్యంతో. అదే పతంజలి మహర్షి యోగ సూత్రంలో అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని చెప్పాడు. సో అభ్యాసము వైరాగ్యం ఈ రెండింటితోటి మటుకే మనస్సు కంట్రోల్ అవుతుంది. అసంయతాత్మన యోగో దుష్ప్రాప ఇతి మే మతి, మనస్సు నిగ్రహం చేయలేని వాడికి యోగం అనేది అసంభవము అని నాకు తెలుసు. నస్యాత్మనా యతతా శక్యో వాప్తుముపాయతః. అర్జున ఉవాచ, అంటే ఇలా చేయటం అభ్యాసం వైరాగ్యంతో. అభ్యాసం అంటే ఏం చెప్పాడు పతంజలి మహర్షి? తత్ర స్థితో యత్నో అభ్యాస, ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండడమే అభ్యాసం అన్నాడు. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి. ఆ అభ్యాసం కూడా చాలా రోజులు రెగ్యులర్ గా బ్రేక్ లేకుండా చేస్తూ 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 ఉంటే దృఢభూమి, ఫౌండేషన్ స్ట్రాంగ్ గా పడుతుంది. మరి వైరాగ్యం అంటే ఏంటి అంటే దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం. మనం చూసిన పదార్థాలు, వస్తువుల మీద కానీ, చూడనివి, విన్నవి వాటి మీద కానీ దృష్ట అనుశ్రవిక విషయ అంటే ఆబ్జెక్ట్స్, కోరికలు, వితృష్ణస్య వాటి మీద తృష్ణ, క్రేవింగ్ ఏదైతుందో దాన్ని వశీకరణ చేసుకోవడమే వశీకార సంజ్ఞ వైరాగ్యం. అంటే ఏ కోరికలు లేకుండా ఉంటాం, నాకేం అక్కర్లేదు, నాలో నేను సంతృప్తిగా ఉన్నాను, నిండు కుండలాగా ఉన్నాను అనేటువంటి స్థితిలో ఉండడం ఈ రెండు అభ్యాసం వైరాగ్యం రెండు కలిపి చేస్తుంటేనే యోగం సిద్ధిస్తుంది. అప్పుడు మళ్ళా అర్జునుడికి ఒక డౌట్ వచ్చింది, ఎన్నాళ్ళు ఇలా చేయాలండి? అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అలా చేస్తూ 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 వాడు చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు వాడి గతి ఏంటి? కచ్చిన్నో భయ విభ్రష్టం చిన్నాభ్రమివ నశ్యతి, అంటే పగిలిపోయిన అద్దంలాగా వాడు చేసినంత వేస్ట్ అయిపోతుందా? అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణ పది, బ్రహ్మపథంలో వాడు చేసిందంతా వేస్ట్ అయిపోతుందా? ఏతం మే సంశయం కృష్ణ చేత్తుమర్హత్య శేషతః తదస్య సంశయస్య చేత్తార ఉపపద్యతే. నువ్వు తప్ప ఇంకెవడు ఈ సంశయానికి సమాధానం చెప్పలేడు. ఓ కృష్ణ, నువ్వే చెప్పు, ఏమిటవుతుంది? అంటే ఈ జన్మలో పూర్తి సిద్ధి రాకపోతే మరి ఏమవుతుంది వాడి గతి? అప్పుడు శ్రీ భగవాను వాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే. ఇహ పరముల్లో వినాశం అంటూ ఉండదు ఇలాంటి అధ్యాత్మ సాధనకి. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. మంచి పనులు చేసేవాడు ఎప్పుడు దుర్గతిని పొందడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్, అలా చచ్చిపోతే గనక మధ్యలో మంచి లోకాలు వెళ్తాడు. ఇషిత్వా శాశ్వతి సమాహ, ఆ లోకాల్లో చాలా కాలం ఉన్న తర్వాత శుచీరాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే. మళ్ళా పుడతాడు. ఎవరింట్లో పుడతాడు? శుచిగా ఉన్న వాళ్ళింట్లో. శ్రీమత్ అంటే డబ్బు అని ఒకటి కాదు, శ్రీ అంటే శోభ, శోభ ఉన్నటువంటి వాళ్ళింట్లో. అథవా యోగి నామే
యోగుల యొక్క కులంలో కూడా పుట్టవచ్చు. కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఇటువంటి జన్మ చాలా అరుదైనటువంటిది. తత్ర తం బుద్ధి సంయోగం, అక్కడ వాడి బుద్ధి మళ్ళా పూర్వజన్మ సాధనకి కనెక్ట్ అవుతుంది. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే అవశోపి సహ. ఏ అభ్యాసం పూర్వం చేసి వదిలిపెట్టాడో చనిపోయాడో అదే మళ్ళా కంటిన్యూ చేస్తాడు. జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. యోగంలో జిజ్ఞాసు అయ్యుండి మళ్ళా ఎక్కడ వదిలిపెట్టాడో అక్కడి నుంచి పూర్వాభ్యాసేన తేనేవ హ్రియతే అవశోపి సహ. వాడి వశం లేకుండా ఆటోమేటిక్ గానే పూర్వాభ్యాసానికి కరెక్ట్ అవుతాడు. అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాడు, చేసిన ఎక్కడికి పోదు. ప్రయత్నాది యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః. ఇలా ప్రయత్నం చేయగా చేయగా అనేక జన్మ సంస్పర్శ, అనేక జన్మలైన తర్వాత తతో యాతి పరాం గతి, చిట్ట చివరికి పరాం గతి, పరాగతి అంటే మోక్షాన్ని పొందుతాడు. కానీ అలా వచ్చిన వాడు యోగి తపస్విభ్యో అధికో యోగి, తపస్సుల కంటే గొప్పవాడు. జ్ఞానిభ్యశ్చ మతోధిక, జ్ఞానుల కంటే గొప్పవాడు. కర్మిభ్యశ్చ అధికో యోగి, కర్మిష్ఠుల కంటే గొప్పవాడు. తస్మాద్ యోగి భవ అర్జున. కాబట్టి అర్జున నువ్వు యోగి అవ్వు. యోగినామపి సర్వేషాం, అలాంటి యోగులందరిలో మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే. ఎవరైతే నన్ను ధ్యానిస్తూ భజిస్తూ ఉంటాడో వాడు సయుక్తతమోమత, యోగుల్లో కూడా గొప్పవాడు. అంటే భక్తి యోగం, రాజయోగం, జ్ఞాన యోగం అన్ని కలిపి ఇక్కడ పరాకాష్ఠ స్థితిని వర్ణించడం జరిగింది. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమయోగో నామ షష్ఠోధ్యాయః. ఇది భగవద్గీతలో, బ్రహ్మ విద్యలో యోగశాస్త్రమైనటువంటి భగవద్గీత ఆత్మ సంయమ యోగం అనేటువంటి లేదా ధ్యాన యోగం అనేటువంటి పేరుతో ఉన్నటువంటి 6వ అధ్యాయం సంపూర్ణం. ఓం తత్సత్. క్వశ్చన్స్? నమస్కారం గురుగారు. మనకి ఆగామి సంచిత ప్రారంధ కర్మల్లో ప్రారంధానికి ఉన్నటువంటి బలం ఇంకా దేనికి లేదు. ప్రారంధం జరగాల్సింది జరిగి తీరుతుంది. అటువంటప్పుడు మరి పురుష ప్రయత్నం ద్వారా ప్రారంధాన్ని మనం ఎంత వెనక్కి నెట్టచ్చు? అట్లా నెట్టుకున్న వాళ్ళు మనకి ఉన్నారనే అనిపిస్తుంది మనం పురాణంలో కానీ ఎక్కడైనా చూస్తుంటే. అంటే అప్పుడు ప్రారంధం బలమైందా లేకపోతే పురుష ప్రయత్నం బలమైందా సార్? ఓకే, నేను క్వశ్చన్ వేస్తాను మిమ్మల్ని. ఈ ప్రారంభం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేస్తే వచ్చింది? నేను చేస్తే వచ్చింది. నేను ఇంతకు ముందు చేసుకున్న కర్మలు అవి. అది అప్పుడు పురుష ప్రయత్నంతో చేసినట్టు అవన్నీ అప్పుడు పురుష ప్రయత్నం చేసింది. కాబట్టి ఇప్పుడు పురుష ప్రయత్నం చేసేది ఫ్యూచర్ లో ప్రారంభం అవుతుంది, అంటే మంచి ప్రారంభం అవుతుంది. అంటే దాన్ని అంటే ఇప్పుడున్న ప్రారంధాన్ని నేను అంటే నాకేదో ఒకటి అనుభవించాలి. ప్రారంధం అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం. చేసిన కర్మ ఎక్కడికి పోదు, అది తప్పనిసరిగా అనుభవించాలి. అనుభవించినా కూడా ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో, యోగాభ్యాసంతో భక్తి యోగంతో జ్ఞానోదయం అవుతుందో అప్పుడు ఆ శుభాశుభ కర్మలు మీ మీద ఎక్కువగా ప్రభావం చూపలేవు. అవి ప్రారంభం నడుస్తూ ఉంటుంది. ప్రారంభం అయిపోతే శరీరం పడిపోతుంది, కానీ జ్ఞానం ఉన్నవాడు కాబట్టి మోక్షానికి పోతాడు. అంటే నా పురుష ప్రయత్నం గట్టిగా చేయాలి, అంతేగాని ప్రారంధం ఉంది కదా అని నేను వదిలేయకూడదు, అంతే కదండి? ఎందుకంటే ఆ ప్రారంభం అనేది మీరు చేసుకున్నది ఎవడో చేసింది కాదు, పక్కింటి వాడు చేసింది కాదు, మీరు చేసుకున్నదే మీకు వచ్చింది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఇప్పుడు ఏం చేసుకుంటే అది నెక్స్ట్ వస్తుంది.
ఇంకొక చిన్న ప్రశ్న ఉంది గురువు గారు. ఇప్పుడు మనకి ఇందాక మీరు అన్నారు అందరిలో తనని చూసుకోవాలి, తనలో అందరినీ చూసుకోవాలి. అటువంటి ఆధ్యాత్మిక ఒక అద్వైత తత్వానికి వెళ్ళిన మనిషి అలా ఉన్నప్పుడు ఎంత లేదనుకున్నా మనకి ఈ వ్యావహారిక ప్రపంచం ఉంది. మనం వ్యవహారం జరిపిస్తుంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పాకిస్తానే వచ్చి మన దేశం మీద బాంబు వేసింది అనుకోండి, మనం ఒక అద్వైత దృష్టితో పర్వాలేదు, ఎవడి మీద ఎవడు వేస్తున్నాడు బాంబు, లేకపోతే ఎవడిని ఎవడు చంపుతున్నాడు అనుకుని ఉండగలమా? అలా ఉండలేం కదా సార్. అది యోగి గురించి చెప్పారు, క్షత్రియ ధర్మం కింద చెప్పలేదు. క్షత్రియ ధర్మం వేరే ఉంది. అసలు మొత్తం భగవద్గీత చెప్పిందే యుద్ధం చేయమని చెప్పడానికి. కరెక్ట్, అదే సార్. అవును. అసలు అలాంటప్పుడు అర్జునుడిని యుద్ధం చేయమని ఎందుకు చెప్తాడు కృష్ణుడు? చెప్పాడు, ఎందుకంటే నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించాలి. క్షత్రియ ధర్మం అనేది యుద్ధం చేయడం. ఇక్కడ చెప్తున్నది క్షత్రియ ధర్మం గురించి కాదు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతానిజాత్మని అనేది ఒక మహాయోగికి ఉండేటువంటి స్థితి అది. సో తస్మాత్ యోగి, నువ్వు యోగివై ఉండి కూడా తర్వాత మళ్ళా చెప్పాడు, ఇంతకుముందు చెప్పాడు, మళ్ళా చెప్తాడు. క్షత్రియుడు కాబట్టి నీ ధర్మం నువ్వు చేయని చెప్పాడు, అంటే యుద్ధం చేయి. సో లోపల ఇంకోటి ఏంటంటే 2వ అధ్యాయంలో కూడా చెప్పాడు, ఆత్మకి చావు లేదు అని చెప్పాడు. నాహం హంతి నహన్యతే, చంపేవాడు చచ్చేవాడు ఏమీ లేదు, అంతా ఒకటే ఆత్మ, ఎప్పుడు అలాగే ఉంటుంది. అంటే ఆ మహాయోగి స్థితి, జ్ఞాని స్థితిలో అర్జునుడి ఉంటూ, అర్జునుడి స్వధర్మం క్షాత్రధర్మం కాబట్టి యుద్ధం చేయాలని చెప్పాడు. అది మీకు నాకు చెప్పట్లేదు. నేను క్షత్రియుడు కాదు, నేను క్షత్రియుడు కాదు, నా పని వేరే ఉంది, నా ధర్మం వేరే. ఇప్పుడు నేను మీకు పాఠం చెప్తున్నాను, ఇది నా ధర్మం, ఇది నేను కరెక్ట్గా చేయాలి అంతే. అంతేగాని మీతో యుద్ధం చేయడం కరెక్ట్ కాదు కదా. సో ఎవరు ఏ ధర్మం చేయాలో అది వాళ్ళు చేయాలి. అది తర్వాత ఫస్ట్ వీడు ఏ లెవెల్లో ఉన్నాడు, రాముడు కానీ కృష్ణుడు కానీ అర్జునుడు కానీ, అంటే రాముడు కృష్ణుడు ఇద్దరు కూడా మహాజ్ఞానులు, యోగులు, ముక్తుడయ్యుండి రాముడు రావణాసురుడిని వధించాడు. రాముడు ముందే ముక్తుడు. సో అందుకే ఇప్పుడు హనుమంతుడు రాముడు శిష్యుడు ఎందుకు అయ్యాడు? హనుమంతుడికి ఎక్కువ సిద్ధులు ఉన్నాయి, ఎక్కువ పవర్స్ ఉన్నాయి, కానీ ఎందుకు అయ్యాడు? రాముడు ముక్తుడు, హనుమంతుడు ముక్తుడు కాదు. ముక్తుడైనటువంటి వాడు అయ్యుండి నిష్కామ కర్మతో ధర్మాన్ని నిలపడం కోసం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదా ఆత్మానం సృజామ్యాం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో రామావతారంలో ఆ పని చేశాడు, ఇదే చేశాడు, ధర్మ సంస్థాపన చేశాడు. క్షత్రియుడు కాబట్టి క్షాత్రధర్మంతో యుద్ధం చేశాడు. కృష్ణావతారంలో మళ్ళా యుద్ధం నడిపించాడు, మహాభారత యుద్ధం, ధర్మ సంస్థాపనార్థం. ఆ నడిపించడానికి అర్జునుడిని ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుకున్నాడు. తన మాటకు యుద్ధం చేయడు, అది తన ప్రతిజ్ఞ. సో అర్జునుడి ద్వారా ధర్మ సంస్థాపన చేయించాడు, అది ఆయన ధర్మం. అది అర్జునుడిది క్షాత్రధర్మం, శ్రీకృష్ణ పరమాత్మది ధర్మ సంస్థాపన ధర్మం. ఇప్పుడు ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటుంది, అందరి ధర్మం ఒకటి కాదు. ఇప్పుడు నేను వెళ్ళి నాకు యుద్ధం చేయడమే రాదు. నేను గన్ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు నాకు వద్దని చెప్పేసి వచ్చేసా ఎన్సిసి అటాచ్మెంట్కి. అంటే ఎవడి సంస్కారం, ఎవడి కర్మ, ఎవడి ధర్మం వాడుకుంటుంది, అందరికి ఒకటి కాదు. ఇప్పుడు మీరు ప్రశ్న అడగటం మీరు చేస్తున్నారు, దాన్ని చెప్పాల్సిన ధర్మం నాదుంది. నేను అది చేయకుండా నేను వెళ్ళిపోతాను, నాకు తెలియదు అంటాను వీలేదు. అలాగే యుద్ధం చేయను, నేను వెళ్ళిపోతాను అని అంటాను వీలేదు క్షత్రియుడికి. సో ఎవరి ధర్మం వాళ్ళు చేయాలి. అర్థమైందా మీకు? అర్థమైంది గురుగారు. అంటే అప్పుడు అలా చూసుకున్నా గానీ ఒక క్షత్రియుడిగా జనక మహారాజు లాంటి అద్వైతి గాని, అంత వైరాగ్యం ఉన్నటువంటి క్షత్రియుడు మనకి ఎక్కడా కనిపించడు. ఆయన్ని మనం ఊహించుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. జనక మహారాజు క్షత్రియుడిగా ఉండి బ్యాలెన్స్ చేసుకుంటూ యుద్ధాలు ఆయన చేసి ఉంటే, రాజు కాబట్టి చేసి ఉండే ఉంటాడు. కానీ ఆయన ఎవరు చేయాల్సిన ధర్మం వాళ్ళు చేస్తారు. అందరు నోటి కాదు. అవును. ఇది ఒక యోగి, ఒక జ్ఞాని, ఒక మహాభక్తుడి గురించి చెప్పేటువంటిది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన.
అనేటువంటిది గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి తత్వజ్ఞానం. ఇప్పుడు ఇంకా కరెక్ట్గా తెలుసుకుంటే ఈ పాకిస్తాన్ వాళ్ళకి మనతో ఏమిటి యుద్ధం చెప్పండి, మూలం కారణం ఏంటి చెప్పండి. కారణం ఏముంది, అసూయ వాళ్ళకి అంతకు మించి. ఇప్పుడు వాళ్ళు లేదు లేదు, విడిపోయారు. ఆ, చాలా పొరపాటు. అసలు పాకిస్తాన్ వచ్చింది ఎందుకు ఏర్పడింది? అసూయతో ఏర్పడిందా? కాదు కదా. లేదు లేదు, అసూయతో కాదు. వాళ్ళు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన అదే వాళ్ళ మతం, వాళ్ళకంటే ఏమిటది అంటే వాళ్ళ మతం, వాళ్ళ మతం అది. ఆ ఇస్లాం మతం మరి నాస్తిక మతం కాదే, వాళ్ళు ఆస్తికులే కదా. వాళ్ళకి భక్తి ఉంది మరి. మరి అదే మరి అంటే ఇక్కడ క్లారిటీ లేదు, థింకింగ్ లో నాలెడ్జ్ లేదు, మిస్సింగ్. ఇప్పుడు ఆ భగవంతుడు ఒక్కడేనని చెప్పి వాళ్ళు 24 గంటలు నోరుతో అరుస్తూ చెప్తుంటే, మరి ఒకడే భగవంతుడు అయినప్పుడు అందరి భగవంతుడు మీ భగవంతుడు ఒకడవునా కదా? అంటే మా భగవంతుడు ఒక్కడు, వాళ్ళ భగవంతుడు ఒక్కడు వేరు అంటే క్రిస్టియన్స్ కూడా మా భగవంతుడు ఒక్కడే అని అంటాడు. అంటే ఎవరికి వారు ఒక్కడైతే మరి 5గురు తయారయ్యారు 5 మతాలకి. అట్లా ఎట్లా సాధ్యమవుతుంది? అక్కడే ఒక పెద్ద ఫ్లా ఉంది. భగవంతుడు ఒక్కడే అని ఎప్పుడైతే వాళ్ళు పెద్దగా అరిచి చెప్తున్నారో, అది ఇతరులకున్న భగవంతుడు కూడా మా భగవంతుడు ఒకడే అని ఎప్పుడైతే వాళ్ళ జ్ఞానోదయం ఒకవేళ అవుతే అప్పుడు యుద్ధాలే ఉండవు, ఇంకా పాకిస్తాన్ గొడవే ఉండదు. అది లేకపోవడం వల్లే, కన్ఫ్యూజన్ వల్లనే, ఒక మూర్ఖత్వపు శత్రుత్వం వల్లనే ఇవన్నీ జరుగుతుంది. అంటే భగవంతుడు ఒక్కడే అంటే ఆ సర్వభూతస్థమాత్మానం, భగవంతుడు ఒకడే కాదు, ఉన్నదల్లా ఒకటే, అదే భగవంతుడు. సర్వం ఖల్విదం బ్రహ్మ. అందుకే వేదాంత జ్ఞానం చాలా అవసరం. వాళ్ళకి కనుక వేదాంత జ్ఞానం, భగవద్గీత జ్ఞానం ఉంటే వాళ్ళ ఖురాన్లో చెప్పింది, భగవద్గీతలో చెప్పింది కూడా రెండు ఒకటే భగవంతుడు అని ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో, అలా అయిన వాళ్ళు ఉన్నారు. ముస్లిం స్కాలర్స్ మా ఫ్రెండ్సే ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు, ఇదిగో ఈ భగవద్గీత శ్లోకంలో ఇలా చెప్పబడింది భగవంతుడి గురించి, ఈ ఖురాన్లో ఫలానా చోట భగవంతుడు ఇలా చెప్పడు, రెండు ఒకటే అని వాళ్ళే చూపిస్తున్నారు. కానీ అది వినేవాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళని తిడతారు అదేమంటే. సో వాళ్ళని వాళ్ళని బాయ్కాట్ చేశారు, వాళ్ళని సస్పెండ్ చేశారు. ఎవరు? వాళ్ళ సంస్థల వాళ్ళు ఇప్పుడు అలా చెప్పారు. సూఫీజం ఉంది కదా గురువు గారు. సూఫీజం కూడా అంత ఇది కాదు. వీళ్ళు అంటే బాగా లోతుగా జ్ఞానం ఉన్నవాళ్ళు, అంటే ఎవరైతే భగవద్గీత చదివారో, ఉపనిషత్తులు చదివారో, ముస్లిమ్స్ స్కాలర్స్, వాళ్ళకి అర్థమవుతోంది ఖురాన్లో కూడా ఇదే ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. మిగిలిన వాళ్ళు చెప్పరు, మిగిలిన వాళ్ళు చదవరు, ఇవన్నీ చదవరు, తెలుసుకోరు. వాళ్ళదే చెప్పేది అదే కరెక్ట్ అంటారు, మిగిలినంతా తప్పంటారు. కాబట్టి హిందువులందరూ దుర్మార్గులు, దుష్టులు, రాక్షసులు, ఇండియా మన శత్రుదేశం, ఇట్లా వాళ్ళ ఒక భ్రమితమైనటువంటి నెరేటివ్ క్రియేట్ చేసుకుని దానివల్ల ఇదంతా జరుగుతుంది. అసలు పాకిస్తాన్ ఏర్పడిందే అట్లా. బహుశా సరే ఉన్నటువంటి ధర్మాల్లో ఒక్క సనాతన ధర్మంలోనే ఇట్లా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల చూడమని చెప్పింది. మళ్ళీ వీటిల్లో కూడా శాఖలు ఉన్నాయి, వైష్ణవిజం వాటిలో. అదే అందుకే సమన్వయం చేసుకోవడం చాలా అవసరం. చాలా అవసరం. భగవద్గీతలోనే సమన్వయం జరిగింది. భగవద్గీతలోనే ఏ యథామాం ప్రపద్యంతే, ఇంకో అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఎవరు నన్ను ఎట్లా ఉపాసిస్తారో నేను వాళ్ళకి అట్లాగే నేను దర్శనమిస్తానని చెప్పాడు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః అన్నాడు. మనుష్యులు మొత్తం అన్ని వైపుల నుంచి నాలోకే వస్తున్నారు అన్నాడు. సమన్వయం అక్కడ జరిగింది, భగవద్గీతలో జరిగింది, ఋగ్వేదంలో జరిగింది. ఏకం సత్ విప్రా బహుధా వదంతే. ఇది జ్ఞానం లేకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల వీళ్ళు భ్రమల్లో ఉన్నటువంటి, అంతకంటే ఏమీ లేదు. అవును సార్. ఇప్పుడు పరమానంద శిష్యుల కథలో కాళ్ళు పిసుకంటారా అని చెప్పి ఒకళ్ళకి ఒక ఎడంకాలు ఇంకోటికి కుడికాలు ఇస్తే, ఆ ఎడంకాలు పిసికేవాడు నా ఎడంకాలు చాలా మంచిది, ఈ కుడికాలు మంచిది కాదని చెప్పి ఆ కుడికాలను కొట్టి, ఆ కుడికాలు పిసికేవాడు లేదు కుడికాలే మంచిది, ఎడంకాలు మంచిది కాదు, ఎడంకాలు కొట్టి చివరికి ఆ గురువు గారు ఏం చేయాలో అర్థం కాక కూర్చొని. సో ఇలాంటి పరిస్థితి ఉందన్నమాట అజ్ఞానం, మూఢత్వానికి. దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ జీనియస్, బట్ దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ స్టూపిడిటీ. అందుకే ఇవన్నీ పోగొట్టడం కోసమే ఇవన్నీ చెప్తున్నాము. వీళ్ళందరూ ఎవరైతే
ఈ ముస్లిం స్కాలర్స్ కూడా ఎవరైతే ఇవన్నీ చదువుకుని చెప్తున్నారో వాళ్ళు ఏ చెప్పినవే విన్నారు, వాళ్ళు మాకు ఇంతకుముందు కూడా విన్నారు, వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళనే వీళ్ళు బాయ్కాట్ చేశారు. కానీ చాలా సంతోషంగా ఉందండి. అటువంటి స్కాలర్స్ అంటే అటువంటి విశ్వాసం ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఉన్నారని నేను ఫస్ట్ టైం వింటున్నాను. సూఫీ ముస్లిమ్స్ ఉండటమే కాదు, వాళ్ళకి వేల మంది శిష్యులు కూడా ఉన్నారు. ఆహా. కానీ మిగిలిన వాళ్ళు వీళ్ళని బాయ్కాట్ చేస్తారు. ఆబ్వియస్ ఇప్పుడు వాళ్ళ ధర్మంలో ఉన్నదే పెద్ద సమస్య. అది ఇస్లాంలో కట్టర్బందీ అని వాళ్ళు నమ్మిందే సిద్ధాంతం. అందులో ఒకటి కాదు, అందులో వేరు వేరు ఉంటాయి మళ్ళీ. సూఫీ వేరు, సున్నీ వేరు, షియా వేరు, 200 300 ఉన్నాయి అందులో మతాలు. క్రిస్టియన్స్ లో కూడా అంతే, క్రిస్టియన్స్ 600 మతాలు ఉన్నాయి. అబ్బా, ఎందుకంటే 600 సార్. భగవత్ తత్వం అక్కర్లేదు, వీళ్ళు పోట్లాడలే కావాలి. వాళ్ళకేమో మత వ్యాప్తి, వీళ్ళకేమో మత విద్వేషం. మనకేమో భగవత్ తత్వమే ఇంపార్టెంట్, అది చివరి ఒకటే అని చెప్తున్నాం. ఎన్ని శాఖలున్నా, ఎన్ని మతాలున్నా భగవత్ తత్వమే ఇంపార్టెంట్, అదే తెలుసు. అది భగవద్గీత మొత్తం అదే చెప్తుంది, ఉపనిషత్తులు అదే చెప్తున్నాయి. అందుకే ఈ భగవద్గీత ఉపనిషత్తుల మీద లెక్చర్స్ ఇస్తున్నాను ఎక్కువగా. యోగం, వేదాంతం ఈ రెండింటితోటే సొల్యూషన్ ఉంది. ధర్మయోగం అనేటువంటి ఫ్రేమ్వర్క్ పాసిబిలిటీ ఉంది ఇందులో. ఇంటగ్రేషన్, సమన్వయం. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటారో ఇలాంటి వాళ్ళు, ఇప్పుడు ఇందాక చెప్పిన ఇలాంటి వాళ్ళు, ముష్టాక్ అహ్మద్ అని, మసూద్ అలీ ఖాన్ అని, వీళ్ళ 2-3 ఉన్నారు, ఇంకోటి తారిక్ అబ్దుల్లా అజీజ్ అని. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువైనప్పుడు ఏ యుద్ధాలు ఉండవు, ఏ పాకిస్తాన్ గోళ ఉండదు. వీళ్ళు అంతా భ్రమలో, ఒక విధమైన పిచ్చిలో ఉన్నారు వాళ్ళు. అవును సార్. అంటే మనకి సనాతన ధర్మంలో మనం యాక్సెప్ట్ చేసినట్టుగా వాళ్ళు వేరే ఎవరైనా చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఎంతసేపటికి ఇస్లాంలో అందుకే నేను వీళ్ళని ముందు పెట్టాను, బైక్ నేను వెనకాల వీళ్ళనే ముందు పెట్టాను. వాళ్ళే చెప్తున్నారు, ఇదిగో ఈ శబ్దం ఉంది. ఇప్పుడు దీనుల్ కయ్యూమ్ అని ఒక శబ్దం ఉంది ఖురాన్. దీనుల్ కయ్యూమ్ అనే శబ్దానికి లిటరల్ ట్రాన్స్లేషన్ సనాతన ధర్మం. అట్లాగే అవ్వల్ అని అంటే మొట్టమొదటి జ్ఞానం అంటే వేదం అని. ఇట్లా అనేకమైనటువంటి వీళ్ళే చెప్తున్నారు. ఇది భగవద్గీతలో, ఉపనిషత్తులో, ఋగ్వేదంలో డైరెక్ట్ గా ఆల్మోస్ట్ ట్రాన్స్లేషన్స్ అయినట్టుగా కొన్ని ఉన్నాయి ఖురాన్లో. అంటే చెడ్డవి కూడా ఉన్నాయి, చంపండి నరకండి అవి కూడా ఉన్నాయి. పోతే దానికి వీళ్ళు ఏమంటారంటే వాళ్ళల్లో వాళ్ళు యుద్ధం చేసుకున్నారు, అప్పుడు అది వాళ్ళ గురించి సంబంధించింది, ఇతర దేశాలకి ఇతర కాలాలకి సంబంధించింది కాదు అని వీళ్ళు అంటున్నారు. ఈ టెర్రరిస్టులేమో అవి పట్టుకొచ్చి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, భగవద్గీతలో అర్జునుడు యుద్ధం చేయను అంటే కృష్ణుడు చేయమన్నాడు కాబట్టి ఎవరిని, తన బంధువులని అందరినీ చంపాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా యుద్ధాలు చేసి మీ బంధువుల్ని, మీ తాతల్ని, మీ బాబాయిల్ని, మీ కజిన్ బ్రదర్స్ ని చంపేయండి అని చెప్తే ఎలా ఉంటుంది? వాళ్ళు చేస్తున్నది అదే, ఈ టెర్రరిస్ట్ చేస్తున్నది అదే. ఇది ఇలాగే మిస్ఇంటర్ప్రిట్ చేసి సార్, ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లేదు, మన హిందువుల్లోనే ఒక ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అసలు ఫస్ట్ ఎక్స్ స్పీకర్ అనుకుంటాను, అసలు ఫస్ట్ జిహాదీ కృష్ణుడు జిహాదీ చేయించింది ఆయన చెప్పి మిస్ఇంటర్ప్రిటేషన్ చేయించాడు. అదే అలా ఉంటుంది సార్. అది కాదు, రష్యాలో భగవద్గీత బ్యాన్ చేయాలని చెప్పి కేసు వేశారు. ఎందుకంటే కృష్ణుడి 16,000 మంది భార్యలంటే ఇదేంటి, ఇదంత బూతు అని చెప్పి. అప్పుడు దానికి విరుగుడు ఇంకొక ఆయన కేసు వేశారు. ప్రతి నన్ను సిస్టరు జీసస్కి పెళ్ళేటట్టుగా లెక్కట వాడి క్రిస్టియన్లు. మరి ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. అదే, ధన్యవాదాలు గురుగారు. గురుగారు నమస్కారం అండి. ప్రశ్నలు ఉంటాడు. నాది ఒక చిన్న సందేహం అండి. ఇప్పుడు మన ఈ పాపకర్మలు, మన కోరికలు ఈ విషయానికి వస్తే, మన హిందుత్వంలో అంటే ఇది ఆపాదించేది, ఇప్పుడు కొంతమంది పెద్దలు ఉంటారు, అంటే పీఠాధిపతులే కానివ్వండి, మఠాధిపతులే కానివ్వండి, వీరు ఒకవేళ దూషించినప్పుడు వీళ్ళకి కూడా అది వర్తిస్తుందా, లేకపోతే వీళ్ళు చేసే పూజలకి అది ఏమన్నా మాఫ్ అవుతుందా? ఒక ఆయన ఏదైనా దేవుని దూషించాడు అనుకోండి, వేరే విశ్వాసం వాళ్ళని, అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పేరు చెప్పలేకపోతున్నాను, జనరల్ గా క్రిస్టియన్స్. ఇప్పుడు నేను ఒక దేవుడిని విశ్వసిస్తాను,
హిందుత్వంలోనే. వారు ఒక దేవుడిని విశ్వసిస్తారు. నా దేవుడు తప్పు, నీ దేవుడు కరెక్ట్ అని అంటే వీళ్ళకి మరి అది తప్పే కదా అది. అది ఎంతవరకు అది వర్తిస్తది? అలా అంటే కూడా తప్పే. ఎందుకంటే ఇప్పుడు భగవద్గీతలో అందరూ అంటే వితిన్ హిందుత్వం అందరు అందరు దేవతలు కూడా భగవంతుడి యొక్క స్వరూపాలే అని చెప్పి క్లియర్ గా చూపించాడు అంటే విశ్వరూపంలో. వీళ్ళకి కర్మ ఆపాదిస్తదా అనేది నా ఆలోచన. మనం తప్పు చేసినప్పుడు మన కర్మ అనుభవిస్తుంది కదా! వీళ్ళకి కూడా అనుభవిస్తదా అని. అంటే వితిన్ హిందూయిజంలో అటాక్స్ అంతే మీరు అడిగేది. అవునండి. అంటే అది వాళ్ళే తెలుసుకుంటారు. కొంతసేపు అయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళకే తెలిసి వస్తుంది. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు. ఇస్కాన్ వాళ్ళు శివుడిని శంకరాచార్య గారిని ఇదే పాయింట్ ఉన్నది యాక్చువల్‌గా. సో అది వాళ్ళ రామాయణంలో రామేశ్వరమే లేదు అని ఒక కామెంట్ ఉంది కదా! ఇదంతా ఉంది శివుడిని ఏం పూజించలేదు అని చెప్పనని ఇవన్నీ అసలు పనికిరాని టాపిక్స్. ఓకే. అసలు తత్వజ్ఞానం మీద ఫోకస్ ఉండాలి. ఇవన్నీ కాదు. ఇప్పుడు ఎట్లా అంటే ఉందంటే మిగతా వాళ్ళకి ఇదే అలస అవుతుంది కదా గురువు గారు. మిగతా వాళ్ళు ఏమంటారంటే మీరు ఇట్లా అంటున్నారు కదా అని అవుతుంది కదా. మనం ఎంత సైలెంట్ గా ఉన్నా ఆపోజిట్ వాళ్ళు కూడా ఉంటారు. వీరశైవులు వాళ్ళు విషయం అసలు ఒప్పుకోరు. సో ఇది ఒక విధమైనటువంటి మత నారో మైండెడ్ థింకింగ్ రిలేటెడ్ టు హిస్టారికల్ మ్యాటర్స్, అంతేగాని స్పిరిచువాలిటీ కాదు. ఇప్పుడు విష్ణు సహస్రనామంలో శివ అనే శబ్దం కూడా ఉంది, ఉందా లేదా? మరి అది తత్వజ్ఞానం మీద ఫోకస్ ఉండాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి టాపిక్స్ వేస్ట్. ఎవరైనా సరే వేస్ట్ టాపిక్స్ ఇవన్నీ. అంటే ఇప్పుడు రాముడు రామేశ్వరం వెళ్ళాడా లేదా అనేది ఈజ్ ఇట్ స్పిరిచువల్ టాపిక్? ఇట్ ఈస్ నాట్. హిస్టారికల్ మ్యాటర్స్ మాట్లాడుతున్నాడు. సో స్పిరిచువల్ మ్యాటర్స్ మాట్లాడాలి. విష్ణు సహస్రనామంలో శివ అనే శబ్దం ఉంది కాబట్టి శివతత్వమైనా విష్ణుతత్వమైనా ఒకటేనని చెప్పి ఎంతో మంది ఎన్నోసార్లు, ఇది ఒకటే కాదు అనేక చోట్ల శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ, ఇవన్నీ విన్నారా శ్లోకాలు మీరు? సో ఇదే కేవలం పనికిరాని టైం వేస్ట్ మాటలు. దానివల్ల నాకు ఇక్కడ యాక్చువల్‌గా ప్రశ్న ఏంటంటే గురుగారు, అంటే ఈ తప్పిదం వాళ్ళకి కూడా ఆపాదిస్తుందా? ఈ కర్మ అనేది వాళ్ళకి కూడా అనుభవించేలా చేస్తుందా అనేది? అంటే ఒకరిని దూషించాను కదా అని. దూషించడం కింద రాదండి అది. ఇది పాండిత్య ప్రకర్ష స్పర్ధ కింద వస్తుంది. విద్య వివాదాయ ధనం మదాయ అన్నట్టుగా విద్య ఉన్నవాళ్ళు ఇద్దరు మనుషులు వస్తే వివాదం మొదలవుతుంది. ఓకే. సో ఇది వివాదం, పాండిత్య ప్రకర్ష వివాదం కింద వస్తుంది కానీ దోషం కింద రాదు. ఓకే. నెక్స్ట్. ఎవరికైనా ఉన్నాయండి డౌట్స్, సందేహాలు ఉంటే అడగండి. ఓకే, లెట్స్ క్లోజ్. మల్లికార్జున్ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అథనాः సథనాः సంతు జీవంతు శరదాం శతం సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు మల్లికార్జున గారు. ఇప్పుడు జనగణమన పాడవలసిందిగా ఝాన్సీ ప్రసాద్ గారిని కోరుతున్నాం. ఝాన్సీ ప్రసాద్ గారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगल धायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. ధన్యవాదాలండి ఝాన్సీ గారు. ఇంకా ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉంటే అడగచ్చు, లేదు అంటే క్లాస్ మనం ముగించుకుందాం. మేడం చెప్పండి. అది సందేహం కాదు నాకు. అంటే నేను ఒక ఇది ఇట్లా చెప్దాం అనుకున్నాను. నిన్న చెప్పిన దాంట్లోని 2 పాయింట్స్ నాకు బాగా మనసుకు పట్టాయి అన్నమాట. ఏంటంటే ఒకటి అంటే అది గురువు గారికి తెలియచేద్దాము అనే ఉద్దేశంతో చెప్తున్నాను. నిన్న అంటే ఏదో ఒకటి చేస్తున్నప్పుడు అది అప్పటికి కుదరకపోయినా సరే దాని బెనిఫిట్ ప్రతిఫలం అయితే ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకటి చెప్పారు, ఆ పిల్లవాడు ఎవరో ఒక దాంట్లో సీట్ రాకపోయినా సరే అదే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తోటి ఇంకొకటి బెనిఫిట్ పొందాడు అనేది. అదొకటి అంటే ఒక హృదయానికి నచ్చిన పాయింట్ లాగా. అంటే మనము ఏదో ఒకటి చేసినప్పుడు మనసు పెట్టి చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఇన్ కేసు ఫెయిల్ అయినా ఆ జ్ఞానం అయితే ఏది వేస్ట్ కాదు అన్న దాంతోటి మనం ఎప్పుడు నేర్చుకోవాలి అనే దానికి ఒక స్ట్రాంగ్ పాయింట్ లాగా మనసుకి తోచింది. వదలకుండా చేయడం. ఫలితాన్ని ఆశించకుండా మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే దాని ఫలితం మనకి తప్పనిసరిగా ఒక చోట దొరుకుతుంది. అంటే ఫలము ఆశించకుండా చెయ్యడం ఏంటి, మందబుద్ధి అయినా సరే ఫలం ఆశిస్తాడు కదా అనే లాంటి డౌట్ ఉండేది ఇది వరకు. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది దాంట్లో. ఫలితం ఆశించకపోవడం అంటే ఏమిటి అనేది అదొకటి నిన్నటి ఇది బాగా అనిపించింది. ఇవాళ దాంట్లో కూడా మనసుని ఎట్లా అభ్యాస వైరాగ్యాలు మనసు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వైరాగ్యంగా ఎలా దాని మీద ఉదాసీనంగా ఉండాలని అర్థమై క్లారిటీ వచ్చి చాలా విషయాలు హృదయపూర్వకంగా ఫాలో అయ్యే విధంగా అనిపించింది. సాధనతోనే ఏదైనా సాధ్యం అవుతుంది. ధన్యవాదాలండి. క్లాస్ క్లోజ్ చేసుకుందామా అండి? మళ్ళీ వచ్చే శనివారం కలుద్దాము. ధన్యవాదాలు గురువు గారు. 6వ అధ్యాయం కూడా ఇవాళ చక్కగా వివరించారు.